చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 మరియు 143 హామీలను అలాగే మహిళలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి హామీని నెరవేర్చలేదని వైసీపీ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. భువనేశ్వరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందే తన భర్త కొడుకు చేసిన అరాచకాలకు ప్రజలకు క్షమాపణ చెప్పారని హెచ్చరించారు. భర్త మాట ఇస్తే తప్పరా? అసలు ఎంత జోక్ ఇది, జోక్ ఆఫ్ ఇయర్. నిజంగా ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఏంటంటే ఇదే. దీన్ని నిజంగానే మార్కెట్లో పెడితే బ్రహ్మాండం ప్రైజ్ కూడా వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. నీ భర్తకే వర్తిస్తుంది అది. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల పరిపాలన, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న, 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఇన్ని సంవత్సరాల పరిపాలన, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ఒక్కసారైనా సరే అతను ఇచ్చిన హామీ నెరవేర్చాడా? ఏ ఒక్కటి చెప్పమ్మా. లాస్ట్ ఎలక్షన్స్ 2014 ఎన్నికల్లో ఆయన 600 హామీలు ఇచ్చారు. ఈసారి అవన్నీ కూడా మర్చిపోయారు అనుకుందాం. జనాలు మర్చిపోరు, వాళ్ళకు ఉంటాయి మనసులో. మొన్న ఎన్నికలే కదా, రీసెంట్ గా 2024 ఎలక్షన్స్ లో ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? దాదాపు 143 హామీలు ఇచ్చారు మొన్న ఎలక్షన్ లో కూడా. అందులో కూడా ఈ సూపర్ 6, సూపర్ 7 అనేది చాలా హైలైట్ చేసుకున్నారు. ఏంటి, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పన్నారు. కానీ అందులో ఎన్ని అమలు చేశారు? మిగిలినన్ని వదిలిపెడదాం మనం. మీరు మహిళల గురించే మాట్లాడారు గనక ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటో, మహిళలకి మీ ఆయన ఎన్ని హామీలు నిలబెట్టారో వాటిని గురించే మనం మాట్లాడదాం ఇప్పుడు. 18 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎవరమ్మా ప్రకటించింది? చంద్రబాబు నాయుడే కదా, ఎలక్షన్ ముందు. పెద్ద హామీ కదా. మరి ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీ ఆయన చెవి మెలేశారా ఎప్పుడైనా సరే? ఆయన అడిగారా మీరు? హామీలు ఆయన నిలబెట్టుకుంటారని మాట అంటున్నారే. ఉచిత విద్యుత్ హామీ ఎవరిదమ్మా అసలు? ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదా? ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకేమన్నా ఉంటుందా భువనేశ్వరి? ఎందుకు ఈ విధంగా మీరు కూడా దిగజారిపోతున్నారు వాళ్ళలాగానే? ఆయన మాట ఇస్తే తప్పరు. హరిశ్చంద్రుడు 6వ సంతానం అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నవ్వుగాకేంటమ్మా తల్లి? ఎంత నవ్వు వస్తుంది? మీరే ఆలోచించండి, మీరే ఒక్కసారి పరిశీలించండి. ఈ రాష్ట్ర పరిపాలన ఎలా కొనసాగుతుందో, ఎన్ని అరాచకాలతో సాగుతుందో. నీకు